వామ్మో ఇంకింత ట్రాఫిక్ జామ్ చేస్తారా ఎట్లా ఏమోనబ్బా. కొందరు ఆటోలో పోయిందే నయమంటే కొందరు ఆర్టీసీ బస్సే బెటర్ అనవట్రి. బైక్ ఎక్కితే బెటర్ అని ఇంకా కొందరు అంటారు. నియంగా ఇలాంతా మెట్రో రైలు ఎప్పుడు బంద్ చేసి రోడ్ల మీదకి వస్తే ఇక ఏం జాలుతాయి. పరిస్థితి గంట వరకు రాకపోవచ్చు గాని అసలు వార్తేందో చూడురుల్లా. పొద్దుగాల బండి పట్టాలెక్కుడుతోటే ఛార్జీల కూత పెడితే ఎక్కినోళ్ళ చెవులు గిల్లు మానుడు కాదు, పర్సులు ఖాళీ అయినాయి. ఇయాల్టికెళ్ళే కొత్త ఛార్జీలు గుంజుడు చాలా అయింది. మళ్ళా నిన్నటి దాకా తక్కువ టికెట్ 10 ఉంటే 12 అయ్యింది. 4 కిలోమీటర్లకు 18 రూపాయలు, 6 కిలోమీటర్లకు 30 రూపాయలు, 9 కిలోమీటర్లకు 40 రూపాయలు, 12 కిలోమీటర్లకు 50 రూపాయలు, 15 కిలోమీటర్లకు 55, 18 కిలోమీటర్లకు 60 రూపాయలు, 21 కిలోమీటర్లకు 66, 24 కిలోమీటర్లకు 70. అంతకంటే ఎక్కువ అయితే 75 రూపాయలు. అదే లాస్ట్ స్టాప్. నిన్నటిదాకా పెద్ద టికెట్ అంటే 60 రూపాయలు ఉండే, ఏకదమ్న 15 పెరిగినట్టు. బైక్ లో కంపేర్ చేస్తే మెట్రో కంపేర్ చేస్తే బైక్ లో తక్కువ అవుతుంది. 60 to 70 రూపీస్ లో బైక్ లో అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది, 40 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు ఎక్కువ రేట్ అయిపోయింది, టైం తక్కువ తీసుకున్న కాస్ట్ ఆఫ్ పేయింగ్ ఎక్కువ అయిపోయింది. అదే ఆటోలో వచ్చినా అంతే అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. పోనీ ఛార్జీలు పెంచితే పెంచారు, సవలతులు సరిపోనన్ను ఉన్నాయా అంటే మాత్రం ఆగం. బండ్లు తక్కువ, పబ్లిక్ ఎక్కువ. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. బయట నిలబడ్డోళ్ళు నిలబడే ఉంటారు. ఫుల్ రష్. మరి ఎండాకాలంలో చల్లగా ఉంటదని ఎక్కితే ఒక్కొక్క పారి ఏసీ కూడా అయ్యారు. సీటు దొరకడు కాదు, కాలు పెడతానికి ఇంత సందు దొరికితే అదే మా భాగ్యము. ఒక్కోసారి మన ముందే 2 ట్రైన్లు వెళ్ళిపోతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఫుల్ ఉంటుంది. ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, మన జిమ్నాస్టిక్, మన సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుంది. మళ్ళీ అటుగాక ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే చాలా ఎప్పుడు చూసినా మెట్రో ఫుల్ గానే ఉంటుంది. సమ్మర్ లో కూడా ఏసీ ఆఫ్ చేస్తున్నారు. మనం లోపలికి నడవాల్సిన అవసరం లేదు, నిలబడితే వాళ్ళే లోపలికి తీసుకెళ్తారు. అలా జరిగిపోతుంటది. అంత రష్ ఉంటుంది అనమాట. క్రౌడ్ ఎక్కువ ఉంది, కూర్చోడానికి ఇబ్బందిగా. చాలా రష్ ఉంటుంది. పీక్ అవర్స్ లో అయితే ఘోరం రష్ ఉంది. సో చాలా కోచెస్ పెంచాలి. యాక్చువల్లీ బోగీలు పెంచాలని బొచ్చడి మాటల కంప్లీట్ చేసినా ఉన్నాయని నడిపించుకుంటా. ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా పెంచి పడేసారే. ఇంత రేటు పెట్టి ఇన్ని తిప్పాలు వాడి మెట్రో రైలు ఎక్కే బదులు సప్పుడు కాకుండా ఆర్టీసీ బస్ ఎక్కి పుక్కట్లో పోయింది నయం అనుకోవాటి అమ్మలక్కలంతా. బసెస్ ఫ్రీ ఉంది అండ్ మెట్రో ఇస్ టూ హై. ఏం చేస్తారు, ఎక్కటోళ్ళు ఎక్కుతూనే ఉంటారు కానీ గుంజిన పైకానికి తగ్గట్టుగా సవలతులన్నా ఏయిండ్రు జరా. మెట్రో ఛార్జీలు తగ్గించాలి. మెట్రో ఛార్జీలను